మైవి3లో ఉండే గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం. మైవి3లో ఉండేవాళ్ళు మరి బయట వ్యక్తులు తెలియదు. ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇది ఇన్ఫర్మేషన్ ఒకటికి 4 సూర్లు ఆలోచించి చెప్పాలి. ఏమంటే మన కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. ఈ మన నెంబర్స్ అనేది చాలామంది కూడా ఉన్నారు. దీన్ని ముందుగా గమనించాలి ప్రతి ఒక్కరూ. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చి ఒకటి చెప్తున్నాం అనేది ఎదుటోళ్ళకి అక్కడ కరెక్ట్గా ఉంటేనే మనకు తెలిసిందే చెప్పాలి, తెలియకుండా చెప్పకూడదు. మరి మన మైవి3లో ఉండే సభ్యులు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, తెలియదు. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం అనేది ఇచ్చారు. అది నిజమా అబద్ధమా అనేది కూడా తెలియదు. అదైతే నిజం కాదు, అబద్ధం అని మనకు తెలుస్తుంది. నాకు తెలిసింది చెప్తున్నాను. మన మైవి3 నెంబర్స్ డైరెక్ట్స్కి బెయిల్ వచ్చింది ఈరోజు. అది చాలా ముఖ్యమైనది. అది మనకి ఫస్ట్ విక్టరీ అంటే ఫస్ట్ సక్సెస్ అని చెప్పుకొచ్చారు. ఇదైతే ఇది పచ్చి అబద్ధం. ఒకటి గమనించండి, ఓనర్కి బెయిల్ ఎండీకి బెయిల్ రాకుండా కూడా ఉండే డైరెక్ట్స్కి ఎలా ఇస్తారు? ఇది చాలా వరకు తప్పు. మన గ్రూప్లో కూడా ఇది లింక్ పెట్టారు, వినండి. అక్కడ నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమని నేను నాకు తెలిసిన అప్డేటు అందరికీ ఫోన్లు చేసి చెప్పలేను కాబట్టి నేను తెలుగులో అనేది వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేస్తున్నాను. ఇక్కడ మన మైవి3 ఎండి సార్ గారు ఉన్నారు కదా, తనకే బెయిల్ రాలేదు. అప్పుడు నెంబర్స్కి ఎలా వచ్చేస్తాయి, డైరెక్ట్స్కి బెయిల్ ఎలా వస్తుంది? ఇది పచ్చి అబద్ధం. ఏంటి ఇది వచ్చి పచ్చి అబద్ధం. మీరు ఎక్కడైనా గమనించాల్సింది ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరు వినొద్దు. ఇది రాంగ్ ఇన్ఫర్మేషను. ఇప్పుడు వచ్చి ఈఓడబ్ల్యూలో ఫస్ట్ విచారణ స్టేజ్లో మన ఉంది. సార్ ఏమన్నారు నిన్న, మన లాయర్ గారు 2 కండిషన్లు అడిగారు. బాగా గమనించండి. 2 కండిషన్లు అడిగితే ఆ 2 కండిషన్లు ఏంటంటే, ఒకటి వచ్చి మా సార్కి హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా మాకు చెప్పాలి ఒకటి. రెండోది వచ్చి 2 రోజులకు ఒక తూరో 3 రోజులకు ఒక తూరో మాకు పర్మిషన్ కావాలి. మేమైతే సార్ దగ్గరికి వెళ్ళి సార్ని చూసుకోవాలని కూడా రెండోది అడగడం జరిగింది నిన్న. ఇప్పుడు ఈరోజే ఆరంభం స్టేజ్. ఫస్ట్ ఇక్కడ ఓనర్ అనేది విచారించిన తర్వాత నెంబర్ల కాడ ఏముంటుంది, డైరెక్టర్ల కాడ ఏముంటుంది చెప్పండి? డైరెక్టర్ల కాడ ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఓనర్ అనేవాడిది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఫుల్గా ఉంటుంది. అర్థమైందా? ఆ ఓనర్ని విచారించిన తర్వాత అప్పుడు ఆలోచిస్తారు డైరెక్టర్ని విచారించాలా లేదా అని. అంతేగాని రాంగ్ ఇన్ఫర్మేషన్లన్నీ గ్రూప్లో పెట్టి మైవి3 సభ్యులు కానీ బయట వ్యక్తులు కానీ పెడుతున్నారో తెలియదు. కానీ అందరినీ మైండ్ ఇచ్చేస్తున్నారు, అంటే సతమతం చేస్తున్నారు. అంటే మన మైవి3 కంపెనీ పోయింది వచ్చిందని అలాంటిది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇక్కడైతే ఇది కండిషను, ఈరోజు కండిషను. ఇలాంటి విధి ఎప్పుడు కానీ గ్రూపులలో పెట్టద్దు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది కంపెనీని నమ్మి గుండెల్లో దాచుకొని మైవి3 అనేది గుండెల్లో దాచుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇలాంటిదైతే ఖచ్చితంగా ఇలాంటి అబద్ధాలు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు. నాకు తెలిసినంత వరకు తెలిసిందే చెప్పాలి. అవునా కదా ఫ్రెండ్స్? మన మైవి3లో ఇది నేనైతే పెట్టేది ఏంటంటే, నేను మాట్లాడే దాంట్లో 1-2 తప్పు ఉండొచ్చు, కానీ కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది మన మైవి3లో అమౌంట్లు కట్టిన వ్యక్తులే ఏమని మెసేజ్ పెడుతున్నారు, మీరు మాట్లాడుతున్నారు, మీరు మాకు అమౌంట్ ఇస్తారా అంటే? మీలాగా నేను ఒక నెంబర్ని ఇక్కడ తమిళ్ తెలియని వాళ్ళు మన ఆంధ్రాలో చాలామంది ఉన్నారు. చాలామంది అంతమంది కోసమే అక్కడ ఏం చెప్తున్నారని కూడా నేను గమనించి అక్కడ ఆలోచించి ఒక వీడియోని 1-4 తూర్లు చూసి మొత్తం నేను ఒక సబ్జెక్టుగా నా మైండ్లో ఫీడ్ చేసుకున్న తర్వాతే నేను ఇక్కడ వీడియో చేయడం జరుగుతుంది. అర్థమైందా? ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఈరోజైతే మన సారుకి ఆరంభ స్టేజ్, సార్ని విచారిస్తున్నారు. ఈరోజు ఆరంభ స్టేజ్.
17వ తేదీ కానీ తెలియదు. తర్వాత ముందు ఓనర్ని ఎండి సార్ని విచారించిన తర్వాతే మళ్ళీ నెంబర్స్ డైరెక్ట్ నెంబర్స్ విచారించాలా లేదా అనే దాని మీద ఈఓడబ్ల్యూ అనేది తీసుకుంటుంది. అని అబద్ధాలు ఇది చేయొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. ఇక్కడ ఎంతో కంపెనీ మీద ఎంతో ఆశలు పెట్టుకొని కంపెనీలో పనిచేస్తున్నారు. ఇది నిజం. అందరూ సంతోషమైన వార్త మనకి 17వ తేదీ పైన మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి. ఎక్కడెక్కడ వీడియోలు చేయొద్దు. యూట్యూబ్ లైక్ల కోసమో యూట్యూబ్ కోసమో చేయడం లేదు. కొంతమంది నాకు చెప్పడం జరిగింది, అన్న నువ్వు అక్కడ ఏం విని అది మాకు తెలియదు అనేసి నాకు చెప్పడం వల్ల నేను చేస్తున్నాను. మీరు తమిళ్ వచ్చుంటే చూడొద్దు, తమిళ్ రాకుండా ఉంటే ఖచ్చితంగా నేను చెప్పేది నిజం. అక్కడ 1కి 4 తూర్లు విని నేను వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎందుకు పెడుతున్నానంటే చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న అమౌంట్లు ఎప్పుడు వస్తాయి ఏందనేసి. అమౌంట్ల విషయం పక్కన పెడితే వస్తాయి, లేట్ అయినా వస్తాయి. ప్రతిరోజు మనకి అమౌంట్లు అనేది యాప్ మన కంపెనీ ఎక్కడ కూడా ఆఫ్ చేయలేదు, రన్నింగ్ అవుతూనే ఉన్నది. కానీ అక్కడ విచారణ జరగాలి. అక్కడ ఈఓడబ్ల్యూలో అన్నీ సక్సెస్ అయిన తర్వాతే మనకి ప్రతి ఒక్కటి మన సార్ బయట వచ్చి మనకి ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది. అంతవరకు వెయిట్ చేయండి. కొంచెం టైం పట్టినా అందరికి మంచి జరగాలనేసి కోరుకుంటున్నాను. అందరు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.